సుప్రీంకోర్టు అయితే అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్ల మీద ఒకేసారి విచారణ చేస్తామని అలహాబాద్ హైకోర్టు అంది. అది సహేతుకంగానే ఉందని, ఇరు వర్గాల వారికి న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి కేసులు విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అవసరం అనిపిస్తే ఆ తర్వాత దీని మీద విచారణ చేపడతామని చెప్పింది. అయితే హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకపోయినా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీద్ తరపు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్ మీద విచారణ చేపడతామని చెప్పింది. మసీదులు, దర్గాలు తదితర ప్రార్థనా స్థలాలకు సంబంధించినటువంటి పిటిషన్ల మీద ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దని చెప్పి, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. అదేవిధంగా మందిరం మసీదు వివాదం మీద హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్ల మీద ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది.